సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మరో వంక ఇదే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. 14 ఏళ్లు సీఎం అంటాడు. 14 ఏళ్లు సీఎం అంటాడు. 14 ఏళ్లు సీఎం అంటాడు. నానే ఇప్పుడే చెప్తా ఉన్నాడు. బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లోని 30-40 ఏళ్లగా పేద రైతులు ఆ భూములను వారు అనుభవిస్తా ఉన్నారు. ఆ భూములకు వారికి కల్పించే కార్యక్రమం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చంద్రబాబు నాయుడు గారు ఆపారు. ఆ 7,200 కోట్లు ఆ రైతులకు అప్పజెప్పే కార్యక్రమానికి సంబంధించి మీ బిడ్డ దీనికి శ్రీకారం కూడా చుట్టాడు. మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇదే బందరుకు వచ్చి అవే భూములే మీ అందరికీ కూడా పంచగా తెలియజేస్తా ఉన్నా. మరో వంక చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు తాను సీఎంగా ఉన్నాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకు ముందు అడిగిన ప్రశ్న అల్లాడు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి కనీసం తన పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన మంచి గుర్తుకు రావడం లేదంటే, ఏ పేదవాడికైనా తాను చేసిన ఒక స్కీమ్ గుర్తుకు రావడం లేదనంటే ఆయన మోసాలు, ఆయన పాలన ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని మీ అందరితో కూడా కోరుతూ ఈరోజు నేను చూపిస్తా ఉన్నా ఈ పాంఫ్లెట్. మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తుందా అన్నా ఈ పాంఫ్లెట్? గుర్తుందా అన్నా ఈ పాంఫ్లెట్? అక్క 2014 స్వయంగా సంతకం పెట్టి ముగ్గురి ఫోటోల ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు. ముఖ్యమైన హామీలంటూ 2014లో మీ ప్రతి ఇంటికి ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఈ పెద్ద మనిషి చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినటివి హామీలనంటూ ఇందులో చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినటివి ఈయన సంతకం పెట్టి మరి మీ ఇంటికి పంపించినవి ఇందులో కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతా. మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాలకు సంబంధించి వారి రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తారన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నాడు. స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలన అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 10,000 కోట్లతో సంవత్సరానికి బీసీ సప్లాన్
చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మచిలీపట్నంలో కనిపిస్తా ఉందా? మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురి కూటమితో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈయన చెప్పినేటివి, ఆయన 5 సంవత్సరాల పాలనలో 2014 నుంచి 19 ఆయన పాలనలో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, మరి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? పెద్దమ్మ నమ్మచ్చా? మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే మేనిఫెస్టో డ్రామా. ఇప్పుడు ఏమంటున్నారు? సూపర్ 6 అంట, నమ్ముతారా? సూపర్ 7 అంట, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మీ అందరినీ కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళను మన ఓటుతో రాజకీయాలలో విలువలు